కృష్ణారావణ్ ఇష్యూ గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఒక రకంగా రాజకీయపరమైన అంశాలు, మానవ హక్కులు, ఇలా మిళితంగా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. కృష్ణారావణ్ ప్రశ్న మిగిలే ఉంది అన్న అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. దీనిపైన మనం బిగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం. ప్రత్యేకంగా హక్కులు హరిస్తున్నారంటూ నేతల మధ్య ఒక రకమైన డిబేట్ నడుస్తోంది. రాజకీయంగా అణిచివేస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది. హిందూ దేవతల పైన విపరీతంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలన్న యాంగిల్ మరోవైపు నుంచి వస్తుంది. అసలు రాజకీయం చేస్తుంది ఎవరు? మైలేజీ పొందడానికి ప్రయత్నిస్తుంది ఎవరు? ఈ ఎపిసోడ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందా? కూటమి మరో సెల్ఫ్ గోల్ చేసుకుందా? బీజేపీ ఎంటర్ అయిన తర్వాత మిగతా పార్టీలు తగ్గాయా? వామపక్ష పార్టీలు కేవీపీఎస్ కులవివక్ష పోరాట సమితి ఎంటర్ అయిన తర్వాత ఇది వేరే యాంగిల్ తీసుకుందా? అసలు సోషల్ మీడియా వేదిక ఉంది కాబట్టి నచ్చినట్టుగా ఏదైనా మాట్లాడొచ్చు అన్నదానికి స్వేచ్ఛ అనే ఒక డెఫినేషన్ ఇద్దామా? ఇలా రకరకాల ఈక్వెషన్స్ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. అన్నిటికంటే మించి వ్యక్తుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కానీ, వ్యక్తుల మధ్య జరుగుతున్న రచ్చ కానీ, చర్చ కానీ వ్యవస్థ భరించాలా? ప్రజలు మొత్తం భరించాలా? కొన్ని వర్గాలు పరంగా వాళ్ళ వర్గాల్లో సఖ్యత లేకుండా చేసేదానికి దీన్ని ఒక ఆయుధంగా కొందరు ఉపయోగించుకుంటున్న నేపథ్యాన్ని మనం ప్రజాస్వామ్యంగా ఏమని అనుకోవాలి? ఈ అంశాలన్నిటికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం కృష్ణారావణ్ ప్రశ్న మిగిలే ఉంది. ఈ చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ నేత అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు, ఇక బయట నుంచి లైవ్ లో పాల్గొంటున్నారు జనసేన అధికార ప్రతినిధి అరుణ రాయపాటి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ సింగులూరి వెంకటేష్ గారు. రైట్, వెంకటేష్ గారు, ముందు మీరు ఏం చెప్తారు? కృష్ణారావణ్ ప్రశ్న మిగిలే ఉంది. సరే, రాజకీయంగా రకరకాల విమర్శలు, అణిచివేత అన్నారు, ఉపా చట్టం ఎట్లా పెడతా అన్నారు, దేశద్రోహం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కృష్ణారావణ్కి తగిన శాస్త్రే జరిగింది, నచ్చినట్టుగా మాట్లాడతారనే కోణం కూడా ఉంది. దీంట్లో మీ కామెంట్ ఏంటి? మొదటగా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి అధికార ప్రతినిధి అందరికి కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కృష్ణారావణ్ మీద కేసు పెట్టడం లేదా యుఏపిఏ చట్టం ద్వారా అతన్ని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం చాలా విస్తృతంగా తన హస్తాలని ఉపయోగించింది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని కులాల మధ్య కానీ, మతాల మధ్య కానీ ఈ రకమైనటువంటి విశ్లేషణలు కానివ్వండి, దూషణలు కానివ్వండి, ఇతను మొదట కాదు, ఇతనే ఆఖరు కూడా కాదు. అయితే ఇతను మొదట కాకపోవచ్చు కానీ ఇతన్నే ఆఖరి వ్యక్తిగా చేయాలి అని ప్రభుత్వం భావించిందేమో. అందుకనే చెప్పి ఈ యుఏపిఏ చట్టం ఏదైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం అతని మీద కేసు కట్టడం, అతన్ని రిమాండ్కి పంపడం ఏదైతే ఉందో ఇది జరిగింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రజాస్వామ్యం అని మీరు అన్నారు కదా, ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ప్రశ్నించవచ్చు, లేదా మీరు ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా మేము కూడా ప్రశ్నించవచ్చా అనేటువంటి దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. ఈ రోజు కృష్ణారావణ్ అలా మాట్లాడాడు అని అంటే అతను రెండు విషయాల గురించి క్రిస్టల్ క్లియర్ గా సమాజం ముందు ఒక ప్రశ్న వదిలేశాడు మన మీద. ఏమనంటే గతంలో మాట్లాడినటువంటి హిందూ మత ప్రచారకుల యొక్క మీద, వారి వ్యాఖ్యల మీద ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? రెండోది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే నేను రిపీట్ చేస్తున్నాను అని చెప్పేసి రెండు ప్రశ్నలు మన మీద వదిలాడు. ఈ రెండు ప్రశ్నలకి సక్సెస్ఫుల్ గా సమాధానం ఏంటంటే, గతంలో ఏదైతే మతపరమైనటువంటి వ్యాఖ్యల్ని కానివ్వండి, రకరకాల దూషణలకు క్రిస్టియానిటీ మీద కానివ్వండి, ముస్లిం సమాజం మీద కానివ్వండి చేసినటువంటి హిందూ మత ప్రచారకుడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు కట్టబడి, కానీ ఇలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, యుఏపిఏ చట్టం ఏదైతే ఉందో, ఈ చట్టాన్ని ఉపయోగించి అతని మీద కేసులు కట్టలేదు. మరి ఇప్పుడు కృష్ణారావణ్ మీద మాత్రం వచ్చేపాటికి ఏమి నిరూపించుకోవడానికి ఇటువంటి ఒక అత్యంత బలమైనటువంటి చట్టం
ఉపయోగించాల్సినటువంటి అవసరం వచ్చిందో ఈ సమాజానికి తెలపాల్సినటువంటి పరిస్థితి. రెండవది, డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన వొకాబులరీ కానివ్వండి, ఆయన యొక్క భాష కానివ్వండి చాలా హుందాగా ఉంది. కానీ ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, లేదా ఈయన చేసినటువంటి చర్యలు కానివ్వండి, ఏదైతే కార్లు టాప్లు ఎక్కి వెళ్ళటం, లేదా అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని ఏర్పరచుకోవటం, అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ మీరు ఇలాగా టాప్ మీద అందరినీ విష్ చేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఏదైతే కార్యక్రమానికి వచ్చారో ఆ కార్యక్రమాన్ని మీరు కారు లోపల ఉండి చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అని మాట్లాడినప్పుడు కానివ్వండి, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నింటిని కూడా ఒక కంకాటినేట్ చేసి చూసుకుంటే ఆ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ 151 ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడారనేది అది అప్రస్తుతం, నేను మాట్లాడు. అయితే వీటన్నిటి యొక్క సారాంశమే ఈ రోజు ప్రశ్నారావణ్ మాట్లాడాడు అని చెప్పేసి అని అతను తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. అయితే నిజంగా 1 సంవత్సరం క్రితమో లేదా 2 సంవత్సరాల క్రితమో 6 నెలల క్రితమో ఇతను క్రైమ్ చేసి ఉంటే 2 సంవత్సరాలు దాటి 2 నెలల పరిపాలనలో ఇప్పటి వరకు అతని మీద కేసు కట్టకుండా ఈ రోజు మాత్రమే యూఏపీఏ చట్టం మీద కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే సమాజంలో ఇటువంటి కఠినమైన చట్టాలు సామాన్యుల మీద పెట్టడం అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. యూఏపీఏ చట్టం కింద కేసు కడితే ఖచ్చితంగా ఎన్ఐఏ వాళ్ళతో విచారణలు జరిపించేటువంటి ఒక పరిస్థితి ఉంది. మరి ఎన్ఐఏ చేతికి కేసు వెళ్తే ఏ స్థాయిలో దీని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ఈ నేరం మీద మళ్ళీ నిర్దోషులుగా బయటకు వస్తే వాళ్ళ యొక్క లైఫ్ ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనే దాని మీద దృష్టిలో పెట్టుకుని మనం ఇటువంటి కేసులు కట్టాల్సినటువంటి, ఒక కరుడు కట్టిన ఉగ్రవాదుల మీద పక్క దేశాల నుంచి వచ్చి చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద కట్టాల్సినటువంటి చట్టాలు అంతర్గతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కట్టడం అనేది ఏదైతే ఉందో ఇది ఖండించదగిన విషయమే అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం. అంటే వెంకటేష్ గారు, అంటే హిందూ దేవతలను ఉద్దేశించి మాట్లాడిన అంశాలు ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు కొందరు. అంతకు మించి దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా వాటిల్లారన్న అంశం నేపథ్యంలో మావోయిస్టుల ఏరువేతకు ఆపరేషన్ కగార్ను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, సక్సెస్ కూడా సాధించింది. ఆ సమయంలో హిట్మాని కానీ మిగతా మావోయిస్ట్ నేతలకు అనుకూలంగా మాట్లాడారన్న అంశాన్ని ఆ ఉపా కేసు పెట్టడంలో ఒక అంశంగా పోలీసులు చూపిస్తున్నారు. మరి అప్పుడు ప్రశ్నారావుని సమర్థిద్దామా వ్యతిరేకిద్దామా? హిడ్మా యొక్క ఎన్కౌంటర్ జరిగినటువంటి విధానం కానివ్వండి, హిడ్మా యొక్క మరణానికి సంబంధించినటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రశ్నలు కానివ్వండి, ఈ రోజు పౌర సమాజంలో ఇంకా ప్రశ్నారావణ్ చేసినట్టుగానే ఒక క్వశ్చన్ మార్క్ లాగానే మిగిలిపోయినాయండి. హిడ్మాని నిజంగా ఎన్కౌంటర్ చేశారా, లేదా విజయవాడ కేంద్రంగా హిడ్మాన్ తీసుకొచ్చి ఇక్కడ అతన్ని అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి విజయవాడ కేంద్రంగా కొంతమంది మావోయిస్టులని అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా చిత్రహింసలు పెట్టి హిడ్మా యొక్క ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలుసుకునే ఈ క్రమంలో ఆ రోజు పోలీసుల ద్వారా చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదో రావణ్ ఏదో కొత్తగా దాన్ని తీసుకొచ్చి మాట్లాడలేదు. ప్రతి ఛానల్లో దాని మీద చర్చ జరిగింది, దానిని అతను ప్రశ్నించాడు, లేదంటే అతను ఎత్తి చూపాడు. ఈ రోజు అనేక మంది మావోయిస్టు లీడర్, మాజీ మావోయిస్టు లీడర్ అయినటువంటి జంపన్న గారు కూడా సోషల్ మీడియా వేదికగా, అలాగే కొన్ని ఛానల్స్ లో డైరెక్ట్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లతో డిబేట్ చేస్తూ కూడా హిడ్మాని సపోర్ట్ చేయలేదు, మావోయిజాన్ని సపోర్ట్ చేయలేదు. కానీ ఎన్కౌంటర్ జరిగిన విధానాన్ని ఒక ప్రజాస్వామ్యంలో ఇలా జరగకూడదు, చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేసి అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాలి, అంతేగాని ఎన్కౌంటర్లు సమాధానం కాదు. ఒక్క హిడ్మాతోనే ఎన్కౌంటర్ మొదలవలేదు, గతంలో కూడా అనేక ఎన్కౌంటర్లు జరిగినాయి. అటు పోలీసు వారి కూడా చనిపోయారు, ఇటు మావోయిస్టులు కూడా చనిపోయారు. ఈ విధానం తప్పు, చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆయన వాదించిన విధానం మేమందరం చూసాం. అప్పుడు నాకు తెలిసి జేడి లక్ష్మీనారాయణ గారు అనుకుంటాడు, సదరు టీవీ ఛానల్ పేరు చెప్పున అప్రస్తుతం, కానీ జంపన్న గారిని లైవ్ లో ఆయన హెచ్చరించినటువంటి ఒక విధానం నేను చూశాను. నేనే ఉన్నానండి ఆ డిబేట్ లో, నా డిబేట్ లో జరిగింది. బట్
అదే ఛానల్ పేరు చెప్పకూడదులే చెప్పేసి నేను చెప్పట్లేదు. ఆ రోజు మీరు మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, దీని మీద చర్యలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పేసి అని జేడి లక్ష్మీనారాయణ గారు ఆ రోజు ఆయన్ని హెచ్చరించినటువంటి ఒక విధానం, ఆయన దాన్ని ఎలాగా సరిపుచ్చుకున్నాడు అంటే, నేను మావోయిస్టు పార్టీ యొక్క ఉద్యమానికి వ్యతిరేకంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తిని, నేను మావోయిజాన్ని సపోర్ట్ చేయటం లేదు, కానీ పోలీసు చేస్తున్నటువంటి ఎన్కౌంటర్ లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వీటికి సమాధానాలు చెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన క్రిస్టల్ క్లియర్ గా అడిగినటువంటి ఒక పరిస్థితి ఈ రోజు పౌర సమాజం అంతా చూసింది. ఇక్కడ ఎవరు కూడా మావోయిజానికో మరొక దానికో చట్టాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి దీనికి కూడా సపోర్ట్ కాదు. కానీ చట్టపరంగా జరిగినట్లయితే ఎవరు కూడా దీని మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు కదా అనేదే ఇక్కడ సమాధానం. రైట్. అరుణ రాయపాటి గారు, మీ సమాధానం ఏముంది అంటే, ఉపా చట్టం పెట్టాల్సినంత తీవ్రత లేదు, కావాలనే పెట్టారు, ఇది హక్కుల అణిచివేత. ఇప్పుడు సెంగులూరు వెంకటేష్ గారు మాట్లాడిన మరికొందరు లేవనెత్తున్న అంశం. చట్టం ఏది పెట్టాలి అన్నది కంప్లైంట్ చేసేటువంటి వ్యక్తుల చేతుల్లో ఉండదు. సమస్య ఏముంది అనేది మాత్రమే కంప్లైంట్ చేసేటువంటి వ్యక్తుల చేతుల్లో ఉంది. చట్టం ఏది వర్తిస్తుంది అనేది సంబంధిత శాఖల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ కి, అక్కడ జరిగినటువంటి క్రైమ్ కి ఏ చట్టం వర్తిస్తే ఆ చట్టం మాత్రమే పెడతారు డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఉపా చట్టం పెట్టండి అని చెప్పేసి కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవరు చెప్పరు. ఈ సమస్య ఇలా ఉంది, ఈ సమస్య ప్రకారం మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చాము, మేము బాధితులుగా ఉన్నాము, ఇతను నిందితుడిగా ఉన్నాడు, ఇతని మీద మేము చట్ట పరిధిలోకి తీసుకొస్తున్నామని చెప్పేసి మాత్రమే ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. ఉపా చట్టం పెట్టడానికి కంప్లైంట్ దానికి ఎలాంటి సంబంధం ఉండదు. పూర్తిగా చట్ట వ్యవస్థల చేతుల్లో ఉండేటువంటి అంశం. దీనికి సంబంధించి వాళ్ళు మనం మాట్లాడుతున్నాము అంటే ఆ చట్ట పరిధిలోకి లోబడేటువంటి అంశాల్లో అతను నిందితుడిగాను ముద్దాయిగాను ఉన్నాడు కాబట్టి ఆ చట్టం అక్కడ వర్తింపజేశారు. దాని ప్రకారమే కోర్టుకు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో చూపిస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సంబంధిత సాక్ష్యాలు, ఆధారాలు. దాని ప్రకారమే కోర్టు కూడా అతనికి డిమాండ్ విధిస్తుంది. ఏ సెక్షన్ లో అయినా సరే, ఏ కేసులో అయినా సరే, ఏ వ్యక్తి విషయంలో అయినా సరే ఇది ప్రాసెస్. దీనికి సంబంధించి ఉపా చట్టం పెట్టడం తప్పు, అంత తీవ్రమైనటువంటి కేసు అక్కడ ఉండకూడదు కాబట్టి మీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం వ్యవస్థలు నడవాలి. కానీ మాకు సార్ మా చట్టం కాబట్టి ఇది హత్య కేసు అయినా సరే ఓరకట్టు గిల్లెని చెప్పి రాయండి సార్ అని చెప్పేసి మనం రాపించుకుంటా ఉంటాం. మనకు నచ్చిన వాళ్ళైతే ఏం చేసినా సరే పిక్ పాకెట్ కొట్టిన దానికి కూడా దేశ భద్రత ముప్పని పెట్టండి సార్ అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మనం పెట్టించుకుంటా ఉంటే వ్యవస్థలు గుడ్డి కాబట్టి మనం చెప్పినట్టు నడుస్తాయని చెప్పేసి మీరు ఇక్కడ చెప్పదలుచుకోవడానికి నాకు అర్థం అవుతుంది సార్. వెంకటరెడ్డి గారు, మీ స్పందన ఏంటి? ఇప్పుడు కేసు గురించి మనం ముందు అసలు కేసు, దాని నేపథ్యం, కేసు ఎప్పుడు పెట్టారు, దేనికి సంబంధించి పెట్టారు, ఎవరు కంప్లైంట్ ఇస్తే పెట్టారు, ఇది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. ఈయన ఈ ప్రశ్న రావణ్ అనేటటువంటి యూట్యూబర్ కి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 5100 వీడియోలను అతను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడు ఇప్పటి వరకు. అది కొంతమంది ఇంటర్వ్యూలు కావచ్చు, లేదంటే అతని అనాలిసిస్ కావచ్చు. మరి ఇప్పుడు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మీద మాట్లాడాడు అనేటటువంటి దాని మీద ఈ ఉపా కేసు పెట్టారనేది వాస్తవం. ఎందుకంటే క్లియర్ గా దాంట్లో నో డౌట్. అంటే పవన్ కళ్యాణ్ ని మాట్లాడాడు కాబట్టి దేశద్రోహం కేసు పెడతామని చెప్పి ఓపెన్ గానే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు ఆ దేశద్రోహం కేసు సంబంధించి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గరికపాటి శివశంకర్ కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేసిన దాని ప్రకారం ఏదైతే ఉప ముఖ్యమంత్రి మీద, అంటే ఉపమ్మ గారి మీద మాట్లాడేందుకు ఉపా కేసు పెట్టారని క్లియర్ గా అర్థమవుతుంది. నేను చెప్పడమే కాదు సార్, ఈ దినపత్రిక మీ అందరికీ తెలుసు, ఆంధ్రజ్యోతి అనేటటువంటి దినపత్రిక తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఉండేటటువంటి దినపత్రిక. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు, రావణ్ పై ఉపా కేసు, 5వ యూట్యూబర్ అరెస్టు, నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలింపు, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ఆయన 5వ కూడా పోలీసులు ఈ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, పలానా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అనేది ఇక్కడ క్లియర్. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు ఇదే రావణ్ గారినే మీరు ఏ సందర్భంగా అరెస్ట్ చేశారు? ఏది ఇప్పుడు ఈ మావోయిస్టులు దాని మీద సపోర్ట్ గా మాట్లాడాడని అరెస్ట్ చేశారు అంటున్నారు కదా, ఇది దేశద్రోహం అంటున్నాం కదా మనం. మరి మావోయిస్టులతో సినిమాలు తీస్తే దేశద్రోహం లేదా? ఈ దేశంలో అట్లా తీయలేదా? మరి మనకి పెట్టాలి కదా. నక్సలైట్ల గురించి ఆపరేషన్ కాగా ఎప్పుడు తీసుకుంది? ఏ రోజు తీసుకుంది? హెడ్మా గారు చనిపోయినా తీసుకుందా?
లేదు, ముందుగానే తీసుకుంది. ముందుగా తీసుకుంది కదా. మరి ఆచార్య సినిమా ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది సార్ ఆచార్య సినిమా? ఓకే. మరి ఇప్పుడు చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఇదే మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. మరి మావోయిస్టుల మీద మద్దతుగా మాట్లాడాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసి మరి ఆయన మీద కూడా ఉపా చట్టం కింద కేసు పెట్టాలి కదా. ఒక సెకండ్ అరుణ్ గారు, ఒక వాడు మాట్లాడి ఇప్పుడు ఇదే ఉపా చట్టం కింద కేసు పెట్టారన్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా 2014 నుంచి 2022-23 వరకు 12,000 మంది మీద ఉపా చట్టం కింద కేసులు పెట్టారు. 12,000 మంది మీద. కానీ కేవలం 3 నుంచి 5% వాళ్ళ మీద మాత్రమే శిక్షలు పడ్డాయి. మిగిలినన్ని ఫాల్స్ కేసులు. అంటే ఎవరినైతే ప్రశ్నిస్తారో, ఎవరినైతే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళందరి మీద ఈ ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని క్లియర్ గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చూస్తే అర్థమైపోతుంది.